తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి ఓ మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఒక వ్యక్తిని పరామర్శించారండి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. ఒక వ్యక్తిని సపోర్ట్ చేయగా చేశారండి. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు ఎదవకి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్ గా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఇదే మరి చేసేవాడు, ఏది చేసిన ఇదే మరిగా. అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చూసారా, 3 రోజులు అయింది తిండి లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది, దాదాపు 4 లక్షల మందికి. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. ఇది చాలా ఈజీ వర్క్. చంద్రబాబు నాయుడు గారు, కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. పద్ధతి రుకో జరా, సబర్ కరో. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప మీరు మారరా. గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి చెప్పు. ఇలాంటి ఇక ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. 100% కరెక్ట్ అండి. రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం తిరుగుతున్నాడా? ఎస్ వాస్తవంగా మీరేమో రాత్రి అంతా హ్యాపీగా ఏసీ రూమ్ లో పడుకున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కడుపుకు అన్నం తింటారు. గడ్డి మీ బతుకులు తేడా, మీ బతుకులు అంటే రాయేసి తిడతాడంటే ఎదవ పనులు చేసేవాడిని తిట్టక ముద్దెట్టుకుంటారు రైటరా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎదవ పనులు చేసేవాడిని ఎదవే అంటారు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఈ టైంలో కూడా ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు వరదలో తిరుగుతూ ఉంటే నో యూస్, వాడు విండండి. ఈ రోజున మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఇలాంటి వార్తలు రాయడానికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. లొకేషన్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను. చెప్పు. ఏంటంటే ఇప్పుడు గుడ్లవల్లేరు గట్ల కళ్ళెదుటే వాస్తవాలు కల్పించుకున్నా పట్టించుకొని ప్రభుత్వం అన్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఆధారాలు ఇవ్వాలంటూ డొంక తిరగడం ఏదో తరత రాశారనుకోండి, కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్నాయని సాక్షి మీడియా అన్నారు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? మీరు ఇమీడియట్ గా నోటీస్ పంపించి మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని రండి. కరెక్ట్ అడిగా బాబు, ఆయనకు తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు, చెప్పండి. ఆధారం లేకుండా మీరు వస్తే కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఖచ్చితంగా మీ మీద ఈ రాజద్రోహం కేసు పెడతానని
వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒకరికి ఆ టీవీ 9 వాళ్ళు ఒకరికి, ఎన్టీవీ వాళ్ళు ఒకరికి, ఈ 3 ఛానళ్ళు కలిపి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నిజంగా జరిగిపోయింది ఒకవేళ జరిగిపోతే ఏదైనా ఒక ఆధారం చూపించాలి కదా. అంటే అది సిగ్గు లేదు మీ అందరికి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.